నమస్కారం. డాక్టర్ వెంకటాచాగంటి గురువు గారు. నా పేరు జోష్నవి. నేను ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మాట్లాడుతున్నాను. వేపరాలలో మా పెద్దనాన్న గారి ద్వారా మేము లాస్ట్ ఇయర్ కార్తీక మాసం చివరి వారంలో రుద్రహోమం స్టార్ట్ చేశాము. ఆ హోమంలో ప్రతి ఒక్క రిలేటివ్ని పిలిచి వాళ్ళకి భోజనాలు కానీ ఇవన్నీ ఏర్పాట్లు చేశాము. కానీ మేము అంతగా వాటిని ఆస్వాదించలేకపోయాము హోమాన్ని. కానీ హోమం చేసినామన్న తృప్తి అయితే మాకు చాలా కలిగింది. అప్పటి నుండి మా పెద్దనాన్న గారి ద్వారా మా నాన్న ప్రతిరోజు మీ వీడియోలు చూడడం స్టార్ట్ చేశారు. ప్రతిరోజు ఉదయాన్నే మీ వీడియోలు చూసేవారు. ఆ వీడియోలు చూసినప్పటి నుండి ప్రతిరోజు హోమం చేయాలని నిర్ణయించుకొని మీ సాధారణ అగ్నిహోత్రం వీడియో చూసిన తర్వాత ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఓం అనే మంత్రంతో అగ్నిహోత్రాలన్నీ సమిదలు కానీ వేయడం కానీ నెయ్యి వేయడం కానీ ప్రతి ఒక్కటి ఓం అనే మంత్రంతోనే చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడైతే ప్రతి ఒక్క మంత్రం వస్తుంది. మీరు ఆ వీడియోలో చెప్పిన తేజోసి మంత్రం కానీ అంగస్పర్శ కానీ ఆచమనం కానీ ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. ప్రతిరోజు చేస్తాడు మా నాన్న. ఆ హోమంలో మా నాన్నమ్మ గారు కానీ మా అమ్మ కానీ మా తమ్ముడు మా చెల్లి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి మంచిగా దాన్ని గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యి మీరు ఇచ్చిన ఈ ప్రతి ఒక్కరు మా కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరు మారారు. మేమందరం వెజిటేరియన్స్గా మారిపోయాము. పూర్తిగా ప్యూర్ వెజిటేరియన్గా మారాము. ఇప్పుడు థ్యాంక్ యూ గురువు గారు. మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే మీ వీడియోస్ ద్వారానే మా నాన్న కానీ మా నాన్న ద్వారా మేమందరం కూడా మారిపోయాము. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. మీ వీడియోల ద్వారానే ఇదంతా జరిగింది కాబట్టి దానికి చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నా మొదటి ప్రశ్న ఏమిటంటే, మేము ప్రతి ఇయర్ కార్టెన్కి అని నల్లకోడిని పెట్టుకుంటాము, అమ్మవారికి సమర్పిస్తాము. ఈ ఇయర్ అది చేయడం ఆపేసాము. ఎందుకంటే మీ వీడియోలు చూసి దాన్ని తెలుసుకొని అట్లా ఇవ్వకూడదు అని తెలుసుకొని మా నాన్న అట్లా ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు దాని ద్వారా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? మా నాన్నమ్మ గారు దానికి కొంచెం చింతిస్తున్నారు. దానికి మీరు ఏమన్నా సలహాలు ఇచ్చి వేదంలో ఏముందో చెప్పి మాకు దాని ద్వారా జవాబు ఇస్తారని కోరుకుంటున్నాను. ఇది నా మొదటి ప్రశ్న గురువు గారు. ఇకపోతే నా రెండవ ప్రశ్న ఏమిటంటే, ఈరోజు మా గ్రామంలో దేవర జరుగుతుంది. దేవరలో ప్రతి ఇంటి నుండి ఒక కోడిని కానీ మేకను కానీ సమర్పిస్తారు. మేము ఈ ఇయర్ సమర్పించలేదు. ప్రతి 5 yearsకి ఒకసారి ఈ దేవర అనేది మా ఊరిలో జరుగుతుంది. ఈ ఇయర్ మేము బోనం ఒకటే సమర్పించాము. ఆ సమర్పించడంలో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఈ పెద్దమ్మ చిన్నమ్మ అనే అమ్మవార్లకు ఈ మేకని కానీ కోడిని కానీ సమర్పిస్తాము. ఇప్పుడు ఆ దేవతలు వాటంతకు ఆమె దేవత కానీ దేవుడు కానీ వాళ్ళే వెలిసారా, లేదంటే మన మూఢనమ్మకాలతో మనమే ఇట్లా నియమించుకున్నామా ఇట్లా చేయాలి, కోడిని కానీ మేకని కానీ బలి ఇవ్వాలి అని? దీనికి సమాధానం చెప్తారని కోరుకుంటున్నాను. రెండు ప్రశ్నలకు మీ నుంచి మేము సమాధానం కోరుకుంటున్నాము గురువు గారు. ఈ వీడియోలో నేనేమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే నాకు తెలియని పదాలు నన్ను క్షమించండి గురువు గారు. ఈ వీడియో మా నాన్న ద్వారా చేయాలని అనుకున్నాము, కాకపోతే నా ద్వారా చేపిస్తున్నాడు. ధన్యవాదాలు గురువు గారు, మీ వీడియో ద్వారా ఇంతగా మారినందుకు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. జోష్నవి అడిగిన ప్రశ్నలు విన్నారు కదండి. 2 ప్రశ్నలు అడిగారు ఆవిడ. అమ్మాయి లెక్క ప్రకారము వాళ్ళ ఇంట్లో ప్రతి సంవత్సరం ఏదో నల్ల కోడి పెట్టుకుంటారట. అది దేవతకు సమర్పించడానికి కోసం పెట్టుకుంటారు. ఈ సంవత్సరం పెట్టలేదట. అలానే వాళ్ళ ఊర్లో కోడిని కానీ మేకను కానీ బలిస్తూ ఉంటారు. దానికి ఊర్లో వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో మరి ఇవేంటివి? దేవతలు వాళ్ళంతట వాళ్ళే వెలిసారా అక్కడ, లేకపోతే మన మూఢనమ్మకాలతో వచ్చిందా ఇలా అనే ప్రశ్న అమ్మాయి అడుగుతోంది. చక్కటి ప్రశ్న అడిగావమ్మా. సంతోషం. మీ ఇంటిల్లిపాది హోమం చేయడం మన ఫోటోలు పెట్టావు, చాలా బాగున్నాయి అవి. అలా ఇంటిల్లిపాది కూర్చొని హోమం చేయడం అనేది మంచి ఆచారం. అలానే మీరు నాన్ వెజ్ మానేసి వెజిటేరియన్గా మారటం అనేది చాలా సంతోషకరమైన విషయము. అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూర్చొని చక్కగా అగ్నిహోత్రం చేస్తున్నారు. చాలా బాగుంది. ఇలా అందరూ ప్రతి ఇంట్లో చేయాలని నేను కోరుకుంటున్నాను. మంచి పని చేసావమ్మ జోష్నవి, ఫోటో పంపించి. సో అందరికీ ఇది నా విన్నపం. అందరూ కలిసి ఇట్లా చక్కగా హోమం చేసుకొని పండగ వాతావరణం క్రియేట్ చేయండి. అలానే ఇంట్లో అన్ని నెగిటివ్ ఫోర్సెస్ బయటికి వెళ్ళిపోయేట్ చేయొచ్చు. దీంతో మంచి పని చేస్తున్నాము జోష్నవి. వండర్ఫుల్.
దాని ద్వారా ఫలితం ఎక్కువగా ఉంటుంది. అలానే మీరు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే నాన్ వెజ్ తినేవాళ్ళు ఒకసారి వెజిటేరియన్కి మారినప్పుడు ప్రోటీన్ సరిగా దొరకదు మీకు. అందుకని మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అంటే పప్పులు అలాంటివన్నీ బాగా ఆ, అంటే మనకి ప్రోటీన్ ఎక్కువ వాల్యూ ఉన్నవి తీసుకోవాలి. జనరల్గా ప్రోటీన్ అవైలబుల్ ఉన్నవి నట్స్లో అంటే మనకి జీడిపప్పు, తర్వాత బాదం పప్పు, ఆ తర్వాత మన ఏమంటారు పల్లి పప్పు, వీటన్నిటిలోనూ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా మనం మామూలు తినే ఆ, ఆ, ముద్దపప్పు వీటిలో కూడా ప్రోటీన్ చాలా హై ఉంటుంది. సో అవన్నీ కూడా మనం తినచ్చు, చాలా బాగుంటుంది. అలానే పాలలో ఉంటుంది ప్రోటీను. సో ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. మీరు ఆ, ఇంకా మీరు కాదరవల్లి అన్న ఆయన పాపం వీడియోలు ఎన్నో చేస్తున్నాడు, ఎందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, ఎట్లా తినచ్చు, ఏవి తినచ్చు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ వీడియోలు కూడా చూడండి, బాగుంటుంది. ఆ, దానికోసం గుడ్డు కానీ మాంసం కానీ తినాల్సిన అవసరమే లేదు. సో అలా తినకపోవడమే ఉత్తమం. సో ఇప్పుడు వెజిటేరియన్ ఫుడ్ తింటున్నారు కాబట్టి మీకు తొందరగా ఫలితాలు బాడీలో కనిపిస్తూ మొదలు పెడతాయి అన్నమాట. ఆ, సరే, ఇదొక పార్ట్. రెండోది ఏంటంటే నల్ల కోడి, అది పెంచుతాము, అది ఏదో సమర్పిస్తాము అని అన్నారు. అది చేయలేదు ఈ సంవత్సరం. మా నాన్నమ్మకి చాలా ఫీల్ అవుతున్నారు, ఇది జరుగుతుందేమో, ఏదైనా జరుగుతుందేమో అని. అలానే మీరు ఊర్లో వాళ్ళకి మేక కానీ కోడి కానీ ఇవ్వకపోతే ఏమవుతుంది? అదేమన్నా దురాచారమా, సదాచారమా అన్నది ఇంపార్టెంట్ అన్నమాట. దీనిలో మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉందమ్మా, జోష్న. ఆ, ఈ ఈ మనకి మన పురాణాలు చక్కగా చెప్పారు కొంత. మీరు వింటే కనుక అప్పుడప్పుడు బాగుంటాయి. దేవాసుల సంగ్రామం అని మీరు ఉంటారు, అంటే దేవతలు రాక్షసులు కొట్టుకున్నారు. కానీ దాంతోపాటు వాళ్ళు ఒక గొప్ప వ్యవహారం చేశారు. అదేంటంటే దేవతలు రాక్షసులు ఇద్దరూ కలిసి ఒక పాల సముద్రాన్ని మంథన చేశారు. అంటే దాన్ని చిలికారు. మీకు ఎలా చిలికారు అంటే ఒక కొండని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ కొండని కవ్వంలాగా పెట్టి వాసుకి అనే ఆ, పాముని, అంటే ఆ, ఆ పెద్ద పాముని తీసుకొని దాని చుట్టూ చుట్టి తల ఒకళ్ళు కాళ్ళు తోకొకళ్ళు పట్టుకొని దాన్ని చిలికారు అట్లా ఇలా పెట్టి. మందర పర్వతం అని అంటారు దాన్ని, పర్వతాన్ని మధ్యలో పెట్టి. అయితే దానికి బేస్ కింద విష్ణువు కూర్మావతారంలో ఉండి ఆ మందర పర్వతాన్ని లేపి పట్టుకున్నాడు అనమాట. సో ఇది మనకి పురాణాలు చెప్తాయి. అలా చిలికినప్పుడు మరి దేవతలు రాక్షసులు ఇద్దరు కలిసి చేశారు మరి పని. మన దేవతలు ఒక్కళ్ళే చేశారంటే కాదు, రాక్షసులు ఒక్కడే చేశారంటే కాదు, ఇద్దరు చెరో వైపు పెట్టుకొని చిలికారు. చిలికితే మొట్టమొదటి ఏం పుట్టింది? విషం పుట్టింది. సో ఏదన్నా మంచి పని చేసేటప్పుడు ఫస్ట్ పుట్టేది విషం, అది బయటికి వెళ్ళిపోతుంటుంది అనమాట. సో అలానే మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు నల్ల కోడిని మీరు పెంచలేదు కాబట్టి ఏదో ఒకటి జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి, ఫర్ ష్యూర్. కానీ అది మిమ్మల్ని ఏం చేయదు, ఎందుకంటే తర్వాత పుట్టేది అమృతం కదా. సో తర్వాత పుట్టేది అమృతం. అందుకని భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని మీరు మీరు ప్రొసీడ్ అయిపోండి. మీ నాన్నమ్మకి చెప్పండి, ఏం కాదమ్మా, ఏమైనా జరిగితే జరుగుతుంది, మనుషులు అన్నాక ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని నల్లకోడికి అంటకడతారంటే కుదరదు మనకి. పాప నల్లకోడి ఏం చేసింది? అది అదేం చేస్తుంది? దానికి అంత మహత్యం ఉంటే మనకెంత ఉండాలి? మన మనుషులము, మనకి తెలివితేటలు ఉన్నాయి, మనకి రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్నాయి, మన స్వతహాగా మనం సంపాదించగలుగుతాం, ఇలా నల్లకోళ్ళను పట్టుకోగలుగుతాం, మన తెలివితేటలతో జంతువులన్నింటినీ మన కబ్జాలో పెట్టుకోగలుగుతాం. ఇంత చేస్తున్నాం. ఎప్పుడన్నా కోళ్ళు మనుషుల్ని కబ్జా చేసి పెట్టుకోవడం చూసారా? లేదు కదా. జంతువులు ఏమైనా మనుషులు కబ్జా చేసి పెట్టుకోవడం చూసారా? మనుషులు పట్టేసుకొని బోన్లో పెట్టడం చూసారా? చూడలేదు కదా. కంట్రోల్లో తెచ్చుకోలేవు కదా. జంతువులు మనుషుల్ని కంట్రోల్లో తెచ్చుకోలేవు, మనిషే జంతువుని కంట్రోల్లో తెచ్చుకోగలుగుతాడు. అలాంటి జంతువుని ఎవరు కోరుకోరమ్మా. అందులో దేవతలు అసలు కోరుకోరు, అవసరం లేదు వాళ్ళకి. సో ఈ దృష్టిలో పెట్టుకోండి, అది మన ఆచారం. ఒక ఆచారం వచ్చింది, ఒక ఊళ్ళో ఒకటి మొదలుపెట్టారు, ఆ మొదలుపెట్టింది చేసుకున్నారు. మీరు కావాలంటే ఒక ఒక 150 సంవత్సరాల క్రితం వెళ్ళండి, గణపతి మంటపాలు హైదరాబాద్లో ఎక్కడా లేకుంటుంది. గణపతిని వీధి వీధున అలంకరించి ఊరేగించి తీసుకెళ్ళటం అనేది లేకుండింది. ఎవరిళ్లలో వాళ్ళు చేసుకునేవాళ్ళు. మహా అయితే ఎక్కడన్నా ఒక ప్లేస్లో, ఎక్కడ గణపతిని బాగా ఆరాధించే ప్లేసుల్లో ఏదైనా బయట కూడా పెట్టేవాళ్ళేమో తప్పితే ఎక్కడా లేదు. అసలు హైదరాబాద్లో 50 ఏళ్ల క్రితం ఎక్కడుందమ్మా మంటపాలు పెట్టడం, వీధి వీధిని పెట్టడం? లేకుండే. సో అట్లానే మీకు మిగతా ప్రాంతాల్లో లేకుండే.
ఇప్పుడు కలకటాలో దుర్గాదేవిని అట్లనే చేస్తారు. అట్లానే పెట్టి కొలిచి తర్వాత తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తూ ఉంటారు. అది మెల్లమెల్లగా పాక్కుంటూ విశాఖపట్నం వచ్చింది. ఎందుకంటే బెంగాలీస్ అట్లా వచ్చి విశాఖపట్నం దాకా వచ్చారు. అక్కడ కొంతమంది బెంగాలీస్ కలిపి చేసుకోవడం మొదలుపెట్టారు. బాగుంది. ఇక్కడ హైదరాబాద్కి మహారాష్ట్ర ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి అక్కడి నుంచి గణపతిని పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఒక్కొక్క ఆచారం ఒక్కొక్క టైంలో వస్తుంది. షిరిడి సాయిబాబా అన్నారు. షిరిడి సాయిబాబా అన్నది అసలు దానికి అంత వాల్యూ కూడా లేకుండింది. ఒక చిన్న ఎద్దుల బండి తీసుకెళ్తుండేవాళ్ళు. ఆ ఎద్దుల బండి లోపల షిరిడి సాయిబాబాని పెట్టుకుని తీసుకెళ్తుండేవాళ్ళు. కొన్ని వింతైన ఎద్దుల్ని తీసుకెళ్తుండేవాళ్ళు. దానికి ఒక కాలు వీపు నుంచి మొలిచి ఇట్లా వేలాడుతుంది. అలా చూపించేది ఏదో మహత్యం అనేటోళ్ళు. సో అలా చెప్పి అలా చేసి డబ్బుల్ని చందా కట్టి తీసుకొచ్చి అక్కడ షిరిడీకి ఇచ్చి దానికి పెద్దగా చేశారు. దాని తర్వాతనే షిరిడి యూనో గుళ్ళు బాగా వెలిసినాయి. ఈ ఆచారాలు టైం టు టైం ప్రజలు దాన్ని తీసుకొస్తారు. ఎవరో అప్పుడు నల్లకోడిని ఇవ్వడం మూలంగా వాళ్ళకి సడన్గా ఏదో మంచి జరిగింది అనుకోండి, మాకు మంచి జరిగిపోయి నల్లకోడిని పెట్టాం కదా అని చెప్తారనమాట. అనగానే మిగతా వాళ్ళు నల్లకోడిని ఇవ్వడం మొదలుపెట్టుంటారు. మీరు తెల్లకోడిని మొదలుపెట్టండి, అదే జరుగుతుంది మళ్ళీ. సో కోడి తెల్లదా నల్లదా ఈ ప్రాబ్లమ్స్ దాంతో సంబంధమే లేని విషయము. ప్లస్ ఇవ్వడం అన్నది ఏంటంటే బలి చేంజ్ చేస్తారు, నెక్స్ట్ పారేయారు కదా మీరు, దాన్ని వండుకొని తింటారు. అంటే మనం తినడానికి అక్కడికి ఏదో ఒక ఆచారం పేరు మీద ఎందుకు, ఎవరైనా ఏదైనా చేయొచ్చు అనమాట. సో ఇలాంటివన్నీ మనము నమ్మకూడదు. ఇవి అది ఓన్లీ నమ్మకానికి సంబంధించింది మాత్రమే. అందులో ఏ సైంటిఫిక్ వాల్యూ ఉండదు. అది ఎటువంటి వేదం అయితే అసలు ఎప్పుడు చెప్పదు. వేదం ఎప్పుడు కూడా చక్కగా అహింసాయుతమైన, అంటే ఏమిటి, ఎట్టి పరిస్థితుల్లో హింస ఉండకూడదు. సో అహింసాయుతమైన యజ్ఞాలు యాగాలు మాత్రమే చేయాలని చెప్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హింస కూడదు. కూడదు. సో ఇది వేదం స్పష్టంగా చెప్పింది. అనేక మంత్రాల్లో చెప్పింది. ఒక్క కాదు, రెండు కాదు, ఏ మంత్రం తీసినా అదే ఉంటుంది అనమాట. కాబట్టి మీకు అందులో సందేహం వద్దమ్మా. ఆ తర్వాత మీ ఊర్లో వెలిసిన దేవతలు అవన్నీ కూడా అప్పుడప్పుడు వెలుస్తూ ఉండాలి అట్లా. ఎందుకంటే జనాల్లో మూర్ఖత్వం పెరుగుతున్న కొద్దీ ఒక పండితుడు దానికి ఏదో చేసి మసిపూసి మారడికాయ చేసి పెడతాడు అక్కడ. సో దట్ ప్రజలంతా ఐక్యంగా ఉంటారు, పిచ్చి చేష్టలు చేయరు, భయపడతారు అని నమ్మకంతో అలా పెడతారు. ఇప్పుడు దానికి ఒక చిన్న కథ చెప్తాను వినమ్మ. ఒక ఊళ్ళో ఇట్లానే చాలామంది మూర్ఖులు ఉంటారు. పాపం ఏదో పంటలు వేసుకొని వచ్చిన దాంతో బతుకుతూ ఉంటారు. కానీ కొద్దిగా మూర్ఖత్వం ఎక్కువ వాళ్ళలో. అయితే వాళ్ళకి తెలిసిన కూరగాయలు, తర్వాత పళ్ళు లేకపోతే ఏవో పండిస్తూ ఉంటారు. అయితే ఓ రోజు ఒక పొలంలో ఏమవుతుందంటే సడన్గా ఒక పుచ్చకాయ అది పండుతుంది. అది చిన్నగా ఇంతగా కనిపిస్తుంది వాళ్ళకి. ఏమిటిది అనుకుంటారు. ఇది ఎప్పుడు మేము చూడలేదు, ఇదేమో దెయ్యమేమో అని భయపడతారు. అది రోజు రోజుకి పెద్దగా అవుతూ ఉంటుంది అనమాట. సో అది చూసి ఊళ్ళో వాళ్ళంతా భయపడిపోతూ ఉంటారు. ఏమవుతుందో అని చెప్పి రాత్రులు కాపలా కాస్తుంటారు, అని చేస్తుంటారు. అయితే ఒకరోజు ఆ దోవలో ఒక తెలివైన వాడు వెళ్తూ ఉంటాడు. వేరే ఊరు నుంచి వెళ్తూ పాస్ అవుతుంటాడు. సో అతన్ని చెప్పి, ఇట్లా మా ఊర్లో ఏదో ప్రాబ్లం ఉందయ్యా, నువ్వు కొద్దిగా పండితుడిలా కనిపిస్తున్నావు, నువ్వు మాకు సాల్వ్ చేయమంటే ఏమైంది అంటాడు. అందరు తీసుకెళ్ళి అక్కడ పుచ్చకాయని చూపిస్తారు. అది చూసి అతను ఈ నవ్వి, ఒక కత్తి ఉందా అంటాడు. ఇస్తారు. ఆ కత్తితో పుచ్చకాయ టాప్ మన కోసి ఇట్లా తీసి తినేస్తాడు. ఏముంది ఇక్కడ అంటాడు. అనేటప్పటికి వీళ్ళకి ఇంకా భయం వేస్తుంది. పుచ్చకాయ అట్లాంటి దెయ్యాన్నే వీడు చంపేసిండంటే వీడెంత పెద్ద దెయ్యం అని చెప్పి వాడు కొట్టడానికి వచ్చేస్తారు. వాడికి అర్థమైపోతుంది. ఆ పండితుడు పారిపోతాడు. సో అర్థం ఏంటి, మూర్ఖులతో కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ఊళ్ళో వాళ్ళందరినీ మీరు బాగు చేయలేరు, వెంటనే బాగు చేయలేరు. సో అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. బాగు చేసే ప్రయత్నం చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో మీరు అనకూడదు. అవునా అనుకోవాలి, ఊరుకోవాలంతే. అయితే మళ్ళీ అది ఆ పుచ్చకాయ తిని అతను పడేస్తాడు కదా, పడేసి గింజలు అటు ఇటు పడితే ఎండకి ఎండిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పంట వచ్చేసి విపరీతంగా పుచ్చకాయలు వచ్చేస్తుంటాయి అన్నమాట. అమ్మో, దెయ్యాన్ని చంపితే అది 100 దెయ్యాలని తీసుకొచ్చిందని చెప్పి వీళ్ళు ఇంకా అసలు పొలం వైపు పోరు, తిండి గిండి మానేసి బక్కచిక్కిపోతుంటారు. మళ్ళీ ఇంకో తెలివైన వాడు ఆ ఊర్లోకి అట్నుంచి వస్తుంటే, అయ్యా మీరు పండితుల్లో కనిపిస్తున్నారు, ఇట్లా 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 అయింది, మా పరిస్థితి ఎట్లా ఉందో, దెయ్యాలు వచ్చి అక్కడ కూర్చున్నాయంటే ఇతను ఎవరా దెయ్యాలని చెప్పంటే వెళ్తే అక్కడ పుచ్చకాయలు ఉంటాయి. అది చూసి అనుకుంటాడు, అమ్మ వీళ్ళు పరమ మూర్ఖుల్లా ఉన్నారని. అవునరా, ఇవన్నీ దెయ్యాలు లెక్క ఉన్నాయి, మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, అసలు మనం అది ఏమైనా చేస్తుందో లేదు చూద్దామని చెప్పి ఒక కర్రతో మెల్ల ఇలా అని చూస్తాడు. ఏమవ్వదు తెలుసుగా ఏమవ్వదని. అని ఇంకా కొన్ని, నువ్వు ఎవరైనా ట్రై చేస్తారా అంటాడు.
అంటే అందులో కొద్ది ధైర్యం ఉన్నవాడు వచ్చి మళ్ళీ కర్రతో ఇలా అంటాడు, అదేముంది. అలా ఒక్కొక్కరికి ఊళ్ళో వాళ్ళందరికీ ఇస్తాడు. ఇచ్చి అందరూ ఇట్లా ఇట్లా అని ఏం అవ్వట్లేదు అనుకున్నప్పుడు అందరి చేత అట్లా ఆ పుచ్చకాయలు ఏమి అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు ఏమిటై ఉంటారు ఇది అయినా ఇక్కెక్కడ వచ్చింది అని చెప్పి ఆ మొక్క దాని వేరు ఎక్కడుంది, కారణం ఎక్కడుంది అన్నీ చూపించి, ఓ ఇది కూడా ఒక మొక్క లాంటిది అనుకుంటా అని చెప్పి, బహుశా ఇది కూడా ఒక రకమైన మనం తినచ్చేమో, లేకపోతే మీ పంటల్లో ఎందుకు పండుతుంది, మీరు ఎంత అదృష్టవంతులు కాకపోతే ఇది వచ్చి ఉంటుంది అని చెప్పి మెల్లగా వాళ్ళని అనునయించి, బహుశా అది ఏం కాదనుకున్నా అంటే, అయితే మీరు దాన్ని ఏమైనా చేయండి గురుగారు అంటే, సరే అని చెప్పి మెల్లగా ఆ పుచ్చకాయని కోసి దాని ముక్కని వాసన చూసి, ఇది ఎర్రగా ఉంది పర్వాలేదేమో తినచ్చేమో తిందామని కొద్ది తిని, ఇది బాగుందిరా నాయన మీరు కూడా ఒక ముక్క తినండి అంటే ఒక్కొక్కళ్ళు మెల్లమెల్లగా తినడం మొదలు పెడతారు. ఎందుకంటే భయాన్ని పోగొట్టాడు ఫస్ట్. పోగొట్టి అప్పుడు వాళ్ళకి రియలైజ్ అయ్యి ఇది మంచి పంటరా బాబు అని చెప్పి ఆ గింజలను అందరూ తీసుకెళ్ళి పండించుకోవడం మొదలుపెట్టారు. అంటే మూర్ఖులకి ఒక్కసారి చెప్పకూడదు, నాస్తికులకి మూర్ఖులకి ఒక్కసారి చెప్పలేము, చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళ బుర్ర తక్కువ ఉంటుంది. ఆ తక్కువ బుర్రని మనము ఏదో పెట్టబోతే కుదరదు. కాబట్టి మీరు కూడా వాళ్ళతో పాటు నటించాలి కొంతకాలం. సో ఆ ఊళ్ళో వాళ్ళ అమ్మవారన్నా ఏదన్నా ఎందుకు వెలిసిందంటే ఏదో ఒక కారణంతో ఎవరో ఒకళ్ళు పెట్టుంటారు. ఏదో ఒక గొప్ప కారణం ఒకసారి జరిగి ఉంటుంది. కానీ దానికి అమ్మవారు తనంతటి తను వెలవటం అంటూ ఉండదు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదమ్మా, ఎక్కడానూ ప్రపంచంలో జరగదు. ఎవరిని చెప్పినా మీరు నమ్మద్దు. నమ్మినట్టు నటించండి సరదాగా, అబ్బో అనాలి, అది అనాలి. అంటే అప్పుడు వాళ్ళకి సంతోషం, అంతే. వాళ్ళని ఎక్కువగా ప్రశ్న అడగకూడదు. ఎందుకంటే మీకు తెలిసిన సత్యాన్ని వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తే కుదరదు. అది చెప్పేవాడు రాజు ఒక్కడే చెప్పగలడు. రాజుకంటే మిలిటరీ పవర్ ఉంటుంది, పోలీస్ ఫోర్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇది అబద్ధం, మీరు పిచ్చి వేషాలు వేయకండి, ఇలా చేస్తే మీకు శిక్ష పడుతుంది అని చెప్పి గట్టిగా చెప్పడానికి రాజుకు ఒక్కడికి హక్కు ఉంటుంది. కానీ మన దగ్గర రాజులు అంటే పొలిటీషియన్స్ కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళని వాడుకుంటారు. వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి అమ్మవారితో పాటు అమ్మవారు 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 అని చెప్పి భజన చేసి అప్పుడు వాళ్ళ ఓట్లు సంపాదిస్తారు. మీరు చూస్తారు కదా, రంజాన్ టైంలో మన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, నేను రేవంత్ ఉద్దీన్ అని నన్ను పిలవచ్చు అన్నాడు అని చెప్పి, అట్లా అతను రంజాన్ పార్టీలో అతనే కాదు పొలిటీషియన్స్ అందరూ చేశారు. అందరూ పొలిటికల్గా అది అవన్నీ వ్యవహారాలు చేశారు. ఎందుకంటే వాళ్ళకి దేవతలతో దాంతో సంబంధం ఉండదు. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఓకే మనకి ఓట్లు వస్తాయా రావు, అది. సో గ్రామ దేవతలు అంటారు అనమాట. అంటే ప్రతి గ్రామానికి ఒక దేవత ఉంటుంది, అది వాళ్ళు కొలిచే ఆచారం ఉంటుంది. ఆ ఆచారం ఉండటం మూలంగానే డిసిప్లిన్ ఉంటుంది. ఆ డిసిప్లిన్ని మన పూర్వీకులు పెద్దలు ఋషులు మునులు లాంటి వాళ్ళు, కొంతమంది పండితులు ఈ మూర్ఖులను ఎట్లా మార్చడం అని చేతకాక ఇలా పెట్టి కొంత డిసిప్లిన్ తీసుకొచ్చారు. దాంతో అక్కడ మంత్రాలు చదవటం, వేదం చదవటం అన్న పండితులు వస్తారు అక్కడికి. వచ్చి వాళ్ళు పూజలు అవి చేయడం మూలంగా, వేద మంత్రాలు వినటం మూలంగా వేదం చాలా గొప్పది అని అర్థమవుతుంది. అలా మెల్లగా మారుతారు అన్న దిశతో వాళ్ళు ఒకప్పుడు పెట్టుంటారు. తప్పేం లేదు, అలా పెట్టడంలో తప్పేం లేదు. కానీ ఒకళ్ళని చూసి ఇంకో ఊళ్ళో వాళ్ళు పెట్టుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళకి అమ్మవారు ఉన్నారంటే మనకు పోచమ్మ ఉంది, మాకు ఎల్లమ్మ ఉంది, మాకు పెద్దమ్మ ఉంది, ఇలా అందరు అమ్మలు తయారయ్యారు. మంచిదేగా, మంచిదే. కానీ కోళ్ళు బలి ఇవ్వటం, మేక బలి ఇవ్వటం అనేది బికాస్ వాళ్ళ ఆహార వ్యవహారాలు అవి కాబట్టి అవి చేస్తూ ఉంటారు అన్నమాట. అది చేయకూడదు. అది మనం ఒక్కసారి చెప్తే అర్థం కాదు వాళ్ళకి, ఎట్టి పరిస్థితుల్లో అర్థం కాదు. బాటమ్ లైన్ ఇది గుర్తుపెట్టేసుకోమ్మా, అర్థం కాదు వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఆ మూర్ఖత్వంలో నిండిపోతారు. ఎంత చదువుకున్నా, ఎంత చేసినా, ఎంత జ్ఞానం వచ్చినా ఆ మూర్ఖత్వం మటుకు మిగులుతుంది అనమాట. సో అది నాస్తికులకి, ఈ యొక్క మూర్ఖులకి మనం చెప్పలేము, చెప్పకూడదు కూడా. వాళ్ళంతా వాళ్ళు రియలైజ్ అవ్వాలంటే మనని చూసి వాళ్ళు నేర్చుకోవాలి తప్పితే ఇంకా వేరే మార్గం ఉండదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటివన్నీ మనం మానేసేయాలి. వీలైతే మీరు వాళ్ళని వ్యతిరేకించకండి, అదొక్కటే చేయండి. వ్యతిరేకించకండి. నేను నమ్మను అని చెప్పుకోవడం తప్పులేదు. వ్యతిరేకం మటుకు చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఉంటానమ్మా. ఓ